ప్రార్థనకి మనం మన పితరులు ఆశీర్వదించబడ్డారు అని చెప్పుకున్నాము. అయితే వారంతా కూడా ఏ సమయాల్లో అంటే ప్రార్థన చేసుకునేటువంటి సమయాల్లోనే మరి దేవుడు వారిని ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాం. అయితే మొట్టమొదటిగా ఈమెలో ఉన్నటువంటి గుణం ఏంటంటే దైవ దర్శనం పొందుతుంది. భయభక్తులు కలిగినటువంటి కన్య అని చెప్పుకున్నాం మొదటగా. రెండవదిగా దైవ దర్శనం. మరి దైవ దర్శనం పొందుకున్నది ఎప్పుడు? ప్రార్థన చేసే సమయాల్లోనే దేవుడు దర్శన రూపంలో కనిపిస్తాడు. కనపడినటువంటి దేవదూత గబ్రియల్ దేవదూత ఏం చెప్పాడు? ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. దయాప్రాప్తురాలా అంటే దయను సంపాదించుకున్నటువంటి కన్యగా మనం చూస్తున్నాం. ఎవరి దయ? దేవుని దయ. అయితే ఇక్కడ ఒక విషయం కూడా మనం తెలుసుకోవాలి. దేవుని దయ ఒకటే కాదు, మనుషుల దయ కూడా ఉండాలి. అందుకని మరి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాల్లో ఏమనుందంటే దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము, వాటిని నీ కంఠభూషణముగా ధరించుకొను, నీ హృదయం కలప మీద వాటిని రాసుకును. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడమని అనిపించుకును. అంటే దేవుని దయ కావాలి, మనుషు దయ కూడా మనకి కావాలి. ఎందుకంటే మానవ లోకంలో మనం ఉన్నాం కాబట్టి మనుషు దయ కూడా ఉండాలి. మరి ఒక పిల్లవాడి గురించి ఈ పిల్లాడు మంచివాడమ్మా, బాగా మరి మంచి మాటలు వింటాడు, పెద్దవారికి అనుకువగా ఉంటాడు అనేది మరి 10 మంది అన్నారనుకో, అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకనే దేవుడు ఏం చెబుతున్నాడు ఒకనొక సందర్భంలో, మీ నోటి నుండి ఆశీర్వాదపు మాటలే పలకాలి కానీ శాపవచనాలు పలకూడదు. కాబట్టి మనము దేవుడి దయతో ఉండాలి, మనిషి దయ కూడా మనకు కావాలి. మనిషి దయ కావాలంటే దేవుడు మరి చెప్పిన మాటలు వినాలి, పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటను వినాలి, మంచివాళ్ళని అనిపించుకోవాలి. అలాగే మరి దేవుని మాటలు కూడా మనం వినాలి. దేవుడు మనకి ఏ మాటలు చెప్పాడమ్మా? ఏమని చెప్పాడు? 10 మాటలు చెప్పాడు. అవే ఆజ్ఞలు. మోషే ద్వారా మనకు 10 ఆజ్ఞలు మనకు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను శిరసా వహించి దేవుళ్ళలో మనం నిలబడి ఉంటే దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అలాగే ఈ మరియమ్మ గారు కూడా మరి రెండవదిగా దైవ దర్శనాన్ని పొందుకొని ఆశీర్వదించబడింది. తర్వాత మరి ఆ దేవదూత వచ్చి ఆ మాట చెప్పగానే ఈమె కలవరపడింది, భయపడినప్పుడు మనకి పెద్దవాళ్ళ దగ్గర నుండి వారికి కొంచెం చెప్తారు, వారిని ఏం చేస్తారు? ధైర్యపరుస్తారు. కానీ ఇక్కడ ఈమె ఎవరి చేత ధైర్యపరచబడింది? దేవదూత చేత, దేవుని చేత ధైర్యపరచబడింది. ఆ దేవదూత ఏం చెప్పింది? మరియా భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నానని మొట్టమొదటిగా పాత నిబంధన కాలంలో ఎవరితో చెప్పాడు? మోషేతో చెప్పాడు దేవుడు, నేను నీకు తోడుగా ఉంటాను. అలాగే ఇక్కడ మరి భయపడినటువంటి ఈ మరియను కూడా ధైర్యపరిచాడు దేవుడు దేవదూత ద్వారా. అలాగే తరువాత ధైర్యం తెచ్చుకుంది కదా, ఆ తర్వాత 3వదిగా ఆమెను దేవుడు చెప్పినటువంటి ఆ మాటకు శిరసా వహించింది. అంటే ఏం చెప్పాడు? లోకాశుభ వార్త 2వ అధ్యాయంలో మరి దేవదూత ద్వారా పలకబడినటువంటి మాట ఏంటమ్మా?
భయపడము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని చాలా అని దేవత ద్వారా చెప్పబడింది. అయితే మరి గర్భవతి అని అనగానే ఈమెమో కన్య గర్భవతి కావడం ఏంటి? అది మన లోకాచారంగా అది మంచి పని కాదు. అయితే దేవునికి సాధ్యమే. ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యమే. ఇది ఎందుకు జరిగింది అని అంటే యేసుక్రీస్తు వారు జన్మించక పూర్వమే 700 సంవత్సరాలకు ముందే యెషయా ప్రవక్త ద్వారా మరి ఒక ప్రవచనం చెప్పబడింది. అదేంటో చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టు. అయితే ఇక్కడ మరి ఆ యొక్క ప్రవచనం నెరవేర్పు ఎవరి ద్వారా జరగబోతుంది? కన్య మరియ ద్వారా జరగబోతుంది. ఆ వచనం కోసం మరి అక్కడ ఉన్నటువంటి కన్యకులందరూ కూడా ఆ దేవుణ్ణి మేము పొందుకోవాలి, మా గర్భాన్ని ఉపయోగిస్తాడని చెప్పేసి ఎంతో మరి పవిత్రతతోటి భక్తితోటి మరి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అయినా కూడా దేవుడు అగ్రగణ్యురాలైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగినటువంటి ఈ మరియమ్మ గర్భాన్ని ఎన్నుకొని మరి ఆమెని పిలిచాడు దేవుడు. మరియా అని చెప్పి వర్తమానాన్ని అందించాడు. అయితే మరి ఇంకా ఏమన్నారంటే దయాప్రాప్తురాల నీకు శుభము, దయ సంపాదించుకుంది. అలాగే ఇంకొక మాట ఏంటంటే ధన్యురాలు. ఎందుకు ధన్యురాలైంది? ఈ భయపడింది, ధైర్యపరిచారు, ధైర్యం తెచ్చుకున్న తర్వాత ఇంకా ఏం జరిగిందంటే మరి ఆ దూత చెప్పినటువంటి మాటకు శిరసావహించింది. అంటే నీవు కన్యగా గర్భం ధరిస్తుంది కాబట్టి నీవు గర్భాన్ని ధరించి మరి ఒక బిడ్డలు అంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు అని చెప్పాడు. సరేనని నమ్మింది. ఆమె మొట్టమొదటేమో భయపడింది, ఇది ఎలా జరుగుతుంది అని అనుకుంది. అయినా కూడా మరి దేవుని ద్వారా మరి బలపరచబడి ఆమె నమ్మింది. ఏమని నమ్మింది? పరిశుద్ధాత్మ వలన నీవు కృప పొందావు, పరిశుద్ధాత్మ నీ మీదకి మరి కమ్ముకుంది, నీ మీదకి వచ్చింది కాబట్టి పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఉంటాడు అని తెలుసుకుంది. ఆమె గ్రహించి వెంటనే దూతతోటి ఏముంది? నీ మాట చొప్పున మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేను. కాబట్టి మరి విధేయత చూపించింది, దేవుని మాటకు విధేయత చూపించింది. అంటే ఈ లోకంలో అలా జరగటం అవమానకరమే కానీ అయినప్పటికీ కూడా దేవుడు తనకిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప ఆధిక్యతను మరి ఆమె శిరసావహించింది. దేవుని ఆజ్ఞకు లోబడే మనస్తత్వం కూడా మరి మరియకు ఉన్నది. కాబట్టి ఆమె ధన్యురాలు అనబెట్టింది. తర్వాత స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఎందుకు ఆశీర్వదింపబడింది? ఈ సుగుణాలు ఉండబట్టే ఆమె ఆశీర్వదింపబడింది. ఇంకా ఏం జరిగిందంటే మరి దేవునికి ఆమె వెంటనే స్తోత్రం చేసింది. దేవునికి స్తోత్రం చేసింది. ఆమె నమ్మింది, విశ్వసించింది, మరి తర్వాత స్తోత్రము చేసింది దేవునికి. మరి ఎంతో కృతజ్ఞత తెలుపుతుంది. ఆ తర్వాత ఆ దినాలలో
కోనసీమలో నివసించున్నటువంటి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఆ ఎలిజబెత్కు 6వ మాసం. అప్పుడు వెళ్ళినప్పుడు మరి వెళ్ళగానే ఏం చెప్పింది? వందనాలు చెప్పింది. వందనాలు చెప్పడం అంటే ఈమె దేవదూత చేత మరి తెలుసుకుంది ఈ విషయం కూడా, ఈ వర్తమానం కూడా. ఏంటి? మీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ కూడా ఇప్పుడు 6వ మాసము అని తెలుసుకొని ఆ శుభ సందర్భంలో ఆ యొక్క ఆనందాన్ని పంచుకోవటానికి ఈ దగ్గరికి వచ్చింది. వచ్చి వెంటనే వందనవచనాలు చెప్పింది. చెప్పగానే ఏం జరిగింది? అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసాను అని ఎవరన్నారు? ఎలిజబెత్ బిగ్గరగా చెప్పింది. అయితే మరి ఎలిజబెత్ కూడా గర్భం ధరించింది. ఎవరి వలన? పరిశుద్ధాత్మ వల్లనే గర్భం ధరించింది. కాబట్టి ఈమె వందనవచనాలు వినగానే గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేసింది. అప్పుడు ఈమెమంటుంది? ఇట్లనే, నా ప్రాణము ప్రభువును కనపరుచున్నది, ప్రకాశించను. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. చాలా. అయితే అప్పుడు దేవునికి ఆమె ఏం చేసింది? వందనాలు చెల్లించుకొని మరి ఒక పాట పాడింది. ఆ పాట అందరికీ వచ్చిన పాటే, అందరు పాడతారు, ప్రతి ఒక్కరు కూడా. మనం ఇప్పుడు ఆ పాట పాడుకుందాము. మరి నాదు ప్రాణంబు ప్రభుని మిగుల ధనంబు చేయుచున్నది, దేవుండు తనదు భృత్యురాలి దీన స్థితి లక్షించెను. నాదు ప్రాణంబు ప్రభుని మిగుల ధనంబు చేయుచున్నది, దేవుండు తనదు భృత్యురాలి దీన స్థితి లక్షించెను. భయము భక్తి కలిగి దేవుని భజన చేయుచుండు వారికి, భయము భక్తి కలిగి దేవుని భజన చేయుచుండు వారికి, నిరతమును తన కృపలను నిశ్చయముగా నీచును. నాదు ప్రాణంబు ప్రభుని మిగుల ధనము చేయుచున్నది అని ఈ విధంగా మరి అక్కడ దేవునికి మరి ప్రాణం గురించి మరి ఆమె మరి ఘనపరిచింది. దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాన్ని బట్టి మరి దేవుని నామాన్ని ఘనపరుచుకుంటూ స్తోత్రాలు చెల్లించుకుంటూ అక్కడ వారు సంతోషంగా ఉన్నారు. అయితే ఈమె ఎంత సంతోషంగా ఉండటానికి కారణం ఏంటంటే మరి ఈ లోక కళ్యాణం జరిపించడానికి గాను ఈ లోకానికి మరి దేవుని కుమారుడు తన గర్భంలో ఉన్నాడు. సర్వమానవాడి రక్షణార్థమై దేవుడి లోకానికి రావటానికి తను ఎంతో ధన్యురాలుగా అనుకొని మరి ఎంతో సంతోషంగా ఉంది. అయితే ఆశీర్వాదాలు కూడా ఉంటుంది. ఆమె ఎలిజబెత్, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నిన్ను నీ గర్భఫలము ఆశీర్వదింపబడదు. అయితే మరి స్త్రీలలో ఆశీర్వదింపబడింది ఆమె. ఇంకా నీ గర్భఫలం కూడా ఆశీర్వదింపబడును అని ఆమె దీవెన వచనాలు కలిగింది. అయితే మరి మనం కూడా పెద్దల దగ్గరికి వెళ్ళి పెద్దల ఆశీర్వాదాలు కూడా మనం పొందుకోవాలి. ఎందుకంటే ఎలిజబెత్ కడుగుతురాలు, మరి ఈమె చిన్నపిల్ల కన్య. నాకెందుకులే ఉన్న
అన్నారుగా కర్తవాళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, నాకేం తెలుసు అని అనుకోవాలి. మరి ఆ మాట వినగానే సంతోషంగా వచ్చి మరి ఆమెను కనపరిచింది. కాబట్టి మనకు అందుకని ఇందాక చెప్పుకున్నాం, పెద్దల దీవెన కావాలి, దేవుని దీవెన కావాలని. కాబట్టి పెద్దల మాటకు లోపడి ఉండాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి. అయితే ఇంకా ఇక్కడ ఏంటంటే దేవుడు చెప్పిన ఏ మాట అయినా కూడా నిరర్థకం కానేరదు అని దూత పలికినటువంటి వాక్కును నమ్మింది. మరియమ్మ నమ్మి, ఆమె నమ్మింది కాబట్టి ధన్యురాలు అనబడింది అని వాక్యం ద్వారా మనకి సెలవిస్తాము. కాబట్టి మరి మనం ఎలా ఉండాలంటే దేవుని యందు భయము భక్తి రెండు కలిగి ఉండాలి. తర్వాత దయను సత్యాన్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. తర్వాత విశ్వాసం ఉండాలి, నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకం ఉంటే, భక్తి విశ్వాసం ఉంటే కనుక మనకు దేవుడు మరి తగినటువంటి ఆశీర్వాదాలు మనకి దయచేస్తాడు. ఎందుకంటే ఈ ఆశీర్వాదాలు అనేవి మరి ఒకరితో ఉండేవి కాదు, అయిపోయేవి కాదు. తరతరాలకి నీకు ఆశీర్వాదాలు ఇస్తాను. ఇది వారసత్వంతో కూడినటువంటి ఆశీర్వాదాలు. వారసత్వం అంటే ఏంటి? కుటుంబంలో తండ్రి నుంచి బిడ్డకి, బిడ్డ నుంచి ఇంకొక బిడ్డకి, అట్లా వారసత్వం అనేది బాగుండా వస్తుంది. కాబట్టి దేవుడు తరతరాలకి ఆశీర్వదిస్తానన్నాడు. కాబట్టి తల్లిదండ్రులైనటువంటి మనము ఏ విధంగా ఉండాలి, మన బిడ్డలను ఏ విధంగా పెంచుకోవాలంటే, మరేమో తల్లి వాళ్ళ తల్లిదండ్రులు వారి జ్ఞాపకం చేసుకొని వారు నడిచినటువంటి పాటలు మనం కూడా నడిచి ప్రభు దీవెనలను పొందుకోవాలి. ఇంకా మరి 13-14 సంవత్సరాలు పిల్లలంటే కన్యలుగా ఉన్న వాళ్ళకి అనేక కోరికలు ఉంటాయి కదా. నేత్రాశ ఉంటుంది, మరి అన్నీ కావాలని కోరుకుంటుంది. అయినప్పటికీ కూడా దేవుణ్ణి నమ్మకంతో సేవిస్తూ ఆయన ఏం చెప్పాడు దేవుని మాటలకు లోబడుతూ జీవించినట్లయితే మరేమకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు కూడా మనకి, మన బిడ్డలందరూ కూడా మన దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మరి మన పితరులు మరేమ్మ పొందినటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే వారిని అనుసరించాలి. అనుసరించి వారి ద్వారా మనం ఈ దీవెనలన్నీ కూడా పొందుకోవాలి. అందుకని మన పితరుల దీవెనలు కూడా మనకు కావాలి అని అనుకోవాలి. పితరుల దీవెనలు కూడా కావాలని మనం దేవుని యందు ఆసక్తి కలిగి భక్తి విశ్వాసములు కలిగి జీవించినట్లయితే ఖచ్చితంగా మనం అందరం కూడా దీవించబడతాము. ఈ యొక్క మరి శ్రమలుగా ధ్యానాంశాల్లో ఆశీర్వదింపబడినటువంటి అందరి గురించి మనం నేర్చుకున్నాం. ఆశీర్వదింపబడిన వారు ఒక్కొక్క రీతిగా ఆశీర్వదింపబడ్డారు. కాబట్టి మరి అందరి ఆశీర్వాదాలు మనం పొందుకొని మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యందు ఆనందిస్తూ దేవునికి విధేయుడిగా జీవిస్తూ మరి సత్యంతో, సత్యం అంటే దేవుడేగా, నేనే సత్యాన్ని, నేనే మార్గాన్ని, జీవాన్ని అన్నాడు. కాబట్టి అలాంటి మరి సత్యము ఆధారంగా చేసుకొని మనం దేవుని మాటకు విధేయులుగా ఉంది మరి మనమందరం కూడా ఆశీర్వదింపబడాలని కోరుకుంటూ మరి ఈ యొక్క సమయాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, సంఘస్థులకి అందరికి కూడా, సంఘకర్తలకు అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. చక్కని ప్రతి మాట వెనుక ఉన్న ప్రార్థన, ప్రతి మాట వెనుకున్న అనుభవం, ప్రతి మాట వెనుకున్న ఆశీర్వాదం. కన్యకలారా, యు ఆర్ బ్లెస్. ప్రార్థన తీసుకున్నాం. మరి ఆ తల్లి ఇంటికి ఈరోజు చరిత్రలోకి ఒక కుమార్తెగా గౌరవంగా పెరిగింది, కన్యకగా పరిశుద్ధురాలుగా ఉన్నది, తల్లిగా పరిశుద్ధి తల్లి దైవకుమారు నుంచి మనం విన్నాం. ఒక పెద్దవారి ఎలిజబెత్ దగ్గర దీవెనలు పొందుకోవాలి కనుమ మన పెద్దలు పొందుకోవాలా. రక్షకుడు సిలువలో వేలాడుతున్న యేసయ్య ఒక ప్రక్కన కన్నీరు కారుస్తున్న వేదన, కంటి ముందు కుమారుడు చనిపోతుంటే సుయోను చెప్పిన మాట ఖడ్గము దూచుకొని పోతుందన్నమాట వెలవెల్లాడిపోతున్న తల్లి ఆయన తిరిగి లేచిన తరువాత సంతోషించిన తల్లి.
అక్కరలో అవసరం వచ్చినప్పుడు కానా విందులో సోదరిగా ఆదుకున్న సహోదరి, అన్ని పాత్రల్లో మరియమ్మ తల్లి ఆశీర్వదించబడ్డారు. పెద్దలు చెప్పిన మాట విందాం, క్రమంగా పెరుగుదాం, పరిశుద్ధులుగా ఉందాం, పరిశుద్ధాలను పెంచుదాం, తరతరాలకు ఆశీర్వాదం కలుగుదాం. దేవుని మాటలు చక్కని వాటిని అమ్మగారికి తల్లిగారికి నాటికి ప్రార్థన చేస్తున్నాం. మట్టాలతో బిడ్డలను పంపించుదాం, అందరూ పాల్గొందాం, కిరీటాలు పెట్టుకుందాం. చక్కని కిరీటాలు తయారని ఈ మట్ల ద్వారా ప్రభు నన్ను బ్రతికించావు, నీకు స్తోత్రాలని ప్రభువును వచ్చి మీరు ఆశీర్వించబడ మరియు తల్లి ఆశీర్వదించుకున్నాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ఆయన ఈ రాత్రి కాల సమయంలో మేము ఆశీర్వదించుకున్నాం ప్రభా. దాసురాల తల్లి స్వరాజ్య లక్ష్మి తల్లి గారి ద్వారా మీరు ప్రతి మాటను బట్టి ఉన్నారు ఆశీర్వించిన. మరి ఆ క్రమము పెరిగిన విధానం సెయింట్ యానీ అన్నమ్మ గారు నా తల్లి గారు, ఆ తరం నుంచి నా తల్లి ప్రధాన చెవుడు యోసేపు తనను పరిశుద్ధాలుగా చూశాడు ప్రభా. అలాంటి కుటుంబాలుగా మేము ఉంటాయి, అలాంటి కన్యకలుగా మా బిడ్డలుంటాయి, అలాంటి మంచి మనసును బిడ్డ పెరుగుతుంటాయి. చేరిన ప్రతి బిడ్డను దీవించండి. అబ్రహాం ఆశీర్వాదంగా నుంచి నేటి ఆశీర్వాదం ధ్యానం చేసిన బిడ్డలు దీవించండి. నీ సన్నిధిలో ప్రభా రేపు జరిగే పట్ల ద్వారా మహిమార్థంగా జరిగించండి. నాయన వాక్యత నాగభూషణ్ గారి కుటుంబాన్ని తనగా రాజు గారి నాతో చక్కని పాట పాడిన బిషపమ్మ గారు తల్లి గారిని జ్ఞాపకం చేసుకో. ఇదిలో మా సంఘం అంతా సంతోషించున్నాను. 34వ దినము 33 సంవత్సరాల లోకముల పరిచయం జరిగిన యేసు 34వ సంవత్సరాన్ని పునరుద్ధరణ సంవత్సరంగా ఆశీర్వాద సంవత్సరం చేసిన యేసు, యేసు నామంలో మా ప్రతి బిడ్డలు దీవించబడుదురుగాక, ప్రతి కన్యకలు ఆశీర్వించబడుదురుగాక, ప్రతి కుటుంబం ఆధ్యాత్మిక బలపడుగాక. నాయన స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం విన్న ప్రతి బిడ్డ, బిడ్డలు చూస్తున్న ప్రతి బిడ్డలు, ఆయన చేరిన ప్రతి బిడ్డను దీవించుకొని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును, నీ రాజ్యం వచ్చును, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరుగా. మా ధర్మాన్ని దయచేయండి, మా ఎడల అపరాధములు చేస్తున్నా మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించి సోదరులు దృష్టిని తప్పించి రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవే ఉన్నవి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఇప్పుడు సుధాకాలం మీకు మీ కుటుంబాలు వాక్యం తల్లిగా మన సంఘానికి ప్రతి బిడ్డకు తోడైండును కాక. ఆమేన్. రేపటి కాలము ప్రత్యేక వందనాలు కిరీటాలతో మనం ఊరేగింపు చేస్తున్నాం. 6 గంటలకి ఆరాధన అందరూ పాల్గొందాం. ఆ పాల్గొన్న పరిస్థితులు మనం ఊరేగింపు చిన్నాను ముందే పంపించండి. ప్రతి ఎవరిని పెట్టండి, ప్రతి చిన్న మీకు కిరీటాలు ఏర్పాటు చేశాం. ఆ కిరీటాలతో హోసన్నా ముందుకెళ్దాం. స్టేజ్ రెడీ చేసుకొని వీడియో కూడా ఐ విష్ యు ఆల్ హ్యాపీ హోమ్ సండే. మీకు మీ కుటుంబాలకు పట్ల శుభములు కలుగును.